అదేటండి అందరూ నా ఇంకా అదోలా చూస్తున్నారు. ఏం జరిగింది? ఏంటి నువ్వు వచ్చింది మా మీద పగ తీర్చుకోవడానికా? మాట్లాడవేంటి? అవునా? ఒక్క నిమిషం అండి. నరికేయండి సార్. ఈ కత్తి తీసుకుని నన్ను అడ్డంగా నరికేయండి సార్. మీ చేత ఈ మాటలు పడే కంటే చచ్చిపోవడమే బెటర్ సార్. నరికేసేయండి. ఏంట్రా? ఏంటి నాటకాలు ఆడుతున్నావా? నాటకాలు ఏంటండి? అయినా నేను మీ మీద పగ తీర్చుకోవడం ఏంటి? అసలు మాట వింటుంటేనే తట్టుకోలేకపోతున్నాను నేను. ఒరేయ్, ఇంకా డ్రామాలు ఆడాలని చూసావంటే చంపేస్తాను. అమ్మా నువ్వు కాస్తుండు. బాబు ఇందాక నువ్వు ఫోన్ మాట్లాడుతుంటే అమ్మ వినిందంట కదా. రామ రామ, ఇంతకుముందు నేను ఇక్కడ ఫోన్ మాట్లాడడం ఏంటండి? నేను ఎప్పుడో ఉదయాన్నే గుడికి వెళ్ళిపోయాను. అమ్మమ్మ గారికి ఈ మధ్య యాక్సిడెంట్ అయిందన్నారు కదా, ఆవిడ త్వరగా కోలుకోవాలని. అలాగే ఈ మధ్య ఎవరో మీ ఫ్యామిలీ మొత్తం మీద హత్యా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు కదా. అలాంటివేమీ జరగకుండా మీరందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ దేవుడికి అర్చన చేయించుకుని వస్తున్నానండి. కావాలంటే పంతులు గారిని పిలిపించి అడగండి. ఒరేయ్, వీడు అబద్ధాలు చెప్తున్నాడు, నాటకాలు ఆడుతున్నాడు. ఒరేయ్ ఎదురా, నీ ఫోన్ ఇటివ్వు, నీ ఫోన్ ఇటివ్వు. ఒరే దత్తుడు, చూడరా, ఆ ఫోన్ తీసుకొని చూడరా. వాడు ఇప్పుడే 5 నిమిషాల క్రితమే వాడు ఫోన్ చేశాడురా. చూడరా. ఫోన్ ఇవ్వు. ఏరా చూసావా? ఎక్కడ నాయనమ్మా, నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఇప్పటిదాకా ఎవరితోనూ ఫోన్ మాట్లాడినట్టే లేదు. లేదురా బాబు, ఇప్పుడే 5 నిమిషాల క్రితమే చేశాడు. సరిగా చూడరా. అమ్మమ్మ గారు, మీకు ఇష్టం లేకపోతే డైరెక్ట్గా మొహం మీద చెప్పేసేయండి వెళ్ళిపోమని. హ్యాపీగా వెళ్ళిపోతాను. అంతేగాని ఇలాంటి నిందలేసి మాత్రం వెళ్ళగొట్టాలని చూడకండి ప్లీజ్. జీవితం అంటేనే విరక్తి కలిగి ఉన్న ఆస్తిపాస్తులన్నీ అనాథ శరణాలయానికి రాసిచ్చేసి రోడ్డు మీద పడిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మీ మీద పగ సాధించి నేనేం చేసుకుంటారండి? ఏం మూట కట్టుకుంటారండి? ఓకే, మీరు అన్నట్టుగానే పగ సాధిద్దాం అనుకుంటున్నాను. దానివల్ల ఏం లాభం చెప్పండి? పగ సాధించాలనుకునేవాడి ఆలోచనలు పద్ధతులు వేరేగా ఉంటాయండి. అంతేగాని నాలాగా మీకు సంబంధించిన వస్తువులు మీకు తిరిగి చేయాలని రాడు కదండి. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన పొరపాటును కూడా నాకు లేదండి. అసలు జీవితమే వద్దనుకుంటున్నావాడిని. ఇలాంటి ఆలోచనలు ఎందుకు చేస్తాను చెప్పండి? ఏ హిమాలయాలకు వెళ్ళిపోయి నా శేష జీవితాన్ని అక్కడే గడిపేద్దాం అనుకున్నాను. మీరు బతిమలాడితేనే కదండి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక నేను ఇక్కడ ఉండిపోయింది. అందుకు మీరిచ్చే బహుమానం ఇదేటండి? ఆ రోజు వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. ఈ నింద పడి ఉండేవాడిని కాదు. వచ్చినప్పుడే చెప్పాను కదండి, భయంకరమైన నరకాన్ని అనుభవిస్తున్నాను. ఇంకొకసారి దెబ్బ తగిలితే తట్టుకునే ఓపిక లేదు. చావు తప్పితే నాకు ఇంకా శరణ్యమే లేదని చెప్పాను కదండి. అయినా సరే నన్ను ఇంతగా బాధ పెడుతున్నారంటే ఏటండి? ఏటి మీ ఉద్దేశం? నన్ను చంపేద్దామనా? వద్దండి. పరిస్థితి ఇంత దాకా వచ్చిన తర్వాత ఇంకా నేను ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. వెళ్తానండి, నేనే వెళ్ళిపోతాను. బాబు చలో, ఒక్క నిమిషం ఆగు. మా అమ్మ ఏదో పొరపడి ఉంటుంది బాబు. లేదురా, నేనేం పొరపాటు పడలేదు. నేను సరిగ్గానే చూశాను. అమ్మా నువ్వు మాట్లాడుకో, మర్యాదగా ఉండదు.